రాఘవ్ గారు, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇది కూడా ఒక మానసిక సమస్య. సో చాలామంది ఏంటంటే నాకు ఎప్పుడు కోపం రాదు, కోపము భయము ఇవి రెండు సిమిలర్ అనమాట. నేను ఎప్పుడు దేనికి భయపడను, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు. సో కోపం అనేది ఎమోషన్, భయం కూడా ఎమోషన్ అనమాట. ఎమోషన్స్కి థింకింగ్కి తేడా ఉంది. చాలామంది కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అడుగుతుంటే, కోపాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? నేనే కంట్రోల్ చేసుకోవాలి కదా, వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నేనే కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉన్నట్లయితే ఆ కోపం ఎందుకు వస్తుంది అసలు? మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇది. సో కోపం వచ్చినప్పుడు తన కోపంలో ఉన్నాను అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. కోపం తగ్గిన తర్వాత నేను కోపం పడ్డాననే విషయం తెలుస్తుంది. కావాలని ఎవరు కోపం తెచ్చుకోరు కదా, అది మన కంట్రోల్లో లేకుండా వచ్చేటువంటిది కోపం. కోపమైనా, భయమైనా, లేకపోతే జెలసీ అయినా సరే, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ వచ్చేది కాదు, మన కంట్రోల్లో లేనటువంటిది. దానికి అదిగా రావాలి, దానికి అదిగానే పోతుంది. సో మన కంట్రోల్లో లేనటువంటి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటున్నాం. ఇక్కడ ఇబ్బంది అనమాట. ఏంటంటే థాట్తోని లేకపోతే ఏదో ఒకటి స్ట్రాటజీ డెవలప్ చేసేసుకుని కోపాన్ని కంట్రోల్ చేయడం అనేది జరగదు. ఎందుకనంటే అది ఆటోమేటిక్గా వచ్చేటువంటి రియాక్షన్. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఈ రియాక్షన్ కారణం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. అంటే సైకలాజికల్గా మామూలుగా బయట పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ రకరకాలుగా చెప్తూ ఉంటారు, ఇట్లా నెంబర్లు లెక్క పెట్టండో ఇంకోటో రకరకాలు చెప్తూ ఉంటారు. ఇవేమీ కూడా వర్కౌట్ ఈవెన్ ఆ ట్రైనర్కి కూడా కోపం వస్తుంది. సో కోపం అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. సైకలాజికల్గా మనం ఒక వ్యక్తి యొక్క యాటిట్యూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 బయలాజికల్, 2 సైకలాజికల్, 3 కాగ్నిటివ్ ఫ్యాక్టర్. వీటిల్లో బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి బలంగా పనిచేస్తాయి అనుకున్నాము. తర్వాత సైకలాజికల్ ఫ్యాక్టర్స్ బలంగా పనిచేస్తాయి. అన్నిటికంటే వీక్గా కాగ్నిటివ్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. కాగ్నిటివ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే తెలుసుకున్న నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ అనేది చాలా వీక్గా పనిచేస్తుంది. కాబట్టి నాలెడ్జ్తోనే దీన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది సాధ్యపడదు ఎమోషన్స్ని. సో ఈ ఎమోషన్స్ ఏంటి అని అంటే, ఎమోషన్స్ని ఎక్కువగా లీడ్ చేసేది ఏంటంటే బయలాజికల్ ఫ్యాక్టర్స్, తర్వాత సైకలాజికల్ అంటే ఆ వ్యక్తి తను పుట్టి పెరిగిన తర్వాత తన మెమరీ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి అన్నీ కూడా తన మెమరీలో ఉంటాయి. ఆ మెమరీలతోని ఒక కన్క్లూజన్, ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఆ పర్సనాలిటీ వల్ల కూడా కోపం కానీ లేకపోతే భయం కానీ బాధ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన బయలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కోపం కానీ భయం కానీ వస్తూ ఉంటుంది. మనం చూసినట్లయితే చాలామంది బీపీ ఉన్న వాళ్ళకి తొందరగా వాళ్ళ కోపం సడన్లీ బర్స్ట్ అవుతూ ఉంటారు. అది బయలాజికల్ ఫ్యాక్టర్ అనమాట. సో అతనికి తెలుసు కోపం తెచ్చుకోకూడదని, కానీ ఈ బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బలంగా ఉంటాయి, శారీరకంగా వచ్చేటువంటి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసాయి అనమాట. సో బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే, ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్. సో ఈ హార్మోన్స్ ఏదైతే బ్యాలెన్స్గా లేకపోయినట్లయితే మనకి ఈ కోపము, భయము ఇటువంటి అన్ని తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సిన బయలాజికల్ ఫ్యాక్టర్స్. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే నెంబర్ లెక్క పెట్టి ఇవేమీ కాదు, పొద్దునే లేసి గ్రౌండ్కి వెళ్ళిపోయి పరిగెత్తాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తే మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ అయినప్పుడు ఈ హార్మోన్ డామినేషన్ తగ్గిపోయి మన బ్రెయిన్ లాజికల్గా థింక్ చేస్తుంది. సో కాబట్టి ఫస్ట్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ని మనం చెక్ చేసుకోవాలి. ఏముంది, మనం ఏం చేస్తున్నాం, మన బాడీ ఎలా ఉంది, బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది, అలాగే విటమిన్స్ ప్రాపర్గా తీసుకుంటున్నామా లేదా, సరైన ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా, సో సరైన డైట్ అండ్ సరైన ఫిజికల్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తున్నామా లేదని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇవి కరెక్ట్ చేసుకున్న తర్వాత సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, మనం చైల్డ్హుడ్ ఏజ్ నుంచి మనం పెరిగిన వాతావరణంలో మనకు ఒక పర్సనాలిటీ ఏర్పడుతుంది. ఆ పర్సనాలిటీ వల్ల ఎవరైనా ఏమని అనగానే, అంటే చిన్నపిల్లల నుంచి అమ్మాయిని ఏమనలేదు, పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి వెళ్ళగానే ఆమెకి ఏమంటే ఎవరైనా అత్తమాగారు ఏమన్నా కానీ కోపం వచ్చేస్తుంది. ఎందుకు, చిన్నప్పటి నుంచి మనకంటే గారాబం చేసి పెంచారు కాబట్టి. సో ఇది ఈ పర్సనాలిటీ ఏర్పడింది, చిన్నప్పటి నుంచి ఇలా పెరగటం వల్ల ఈ పర్సనాలిటీ ఏర్పడింది అనే విషయం అర్థమైనట్లయితే ఇక్కడి నుంచి తన పర్సనాలిటీని తను ఆల్టర్ చేసుకోవచ్చు. అంటే దాన్ని యాక్సెప్ట్ చేయటము, రకరకాలుగా ప్రాక్టీస్ చేయటం ద్వారా. కోపం వస్తే స్టార్టింగ్లో కోపం వచ్చినప్పుడు కొంత హోల్డ్ చేసుకోవటం. సో అంటే ప్రతిసారి ఓన్లీ టెక్నిక్సే పనిచేయవు. ఫస్ట్ చేయాల్సింది బయలాజికల్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్ చేసుకోవటం, ఫిజికల్ ఎక్సర్సైజ్. సెకండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు కొంత హోల్డ్ చేసుకోవటం, ప్రాక్టీస్ చేయటం,
అంటే మనము వచ్చిన వెంటనే రియాక్ట్ అవ్వకుండా లాజికల్గా కొంత థింక్ చేసి ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్ని క్రమంగా మనము బలంగా చేసుకుని పాజిటివ్గా టర్న్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో కోపం వచ్చేటువంటి అవకాశాలు తగ్గుతాయి అన్నమాట. అలా కాకుండా ఇవన్నీ కాదు, నేను బుక్ చదువుతాను, భగవద్గీత చదువుతాను, లేకపోతే ఇంకోటి ఏదో రకరకాలైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైన్ ఇచ్చేటువంటివి, అంటే చాలా వరకు ఇక్కడ మనకి ప్రపంచంలో దొరికేటువంటి ఈ సైకాలజీ పేరు మీద నడిపేటువంటి బుక్స్ అన్నీ కూడా అవి నాన్ సైకాలజిస్ట్ రాసినటువంటి బుక్స్. వాటినే సైకాలజీ అనుకుని జనాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అది సైకాలజీ కాదు. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్, అది సైకాలజీలో ఫస్ట్ రూల్ అన్నమాట. సో కానీ మనకి నాన్ సైకాలజిస్ట్ రాసేటువంటి వాటిలో ఎలా ఉంటుందంటే, నేను ఫలానా టైంలో నేను అలా ఫీల్ అయ్యాను కాబట్టి, నేను బయటకు వచ్చాను కాబట్టి అదే టెక్నిక్ అందరికీ చెప్తూ ఉంటారు. అది వర్కౌట్ కాదు. ఎందుకంటే అతని యొక్క బ్యాక్గ్రౌండ్, అతని యొక్క ఫిజిక్, అతని కల్చర్, అతను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్. నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్. సో ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు సేమ్ స్ట్రాటజీ నాకు పనిచేయదు. బిహేవియరల్ సైన్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫిజికల్ సైన్స్ లాంటిది కాదు. ఫిజికల్ సైన్స్లో ఏదన్నా ఒక థియరీ లేదంటే ఒక టెక్నిక్ మనం డెవలప్ చేసినట్లయితే అది ఎక్కడికి వెళ్ళినా సరే అదే రిజల్ట్స్ ఇస్తుంది. కానీ బిహేవియరల్ సైన్స్లో అట్లా ఉండదు. సో ఈరోజు నాకు అప్లై అయినటువంటి థియరీ ఇంకొక 2 years తర్వాత అదే థియరీ అప్లై చేస్తే వర్కౌట్ కాకపోవచ్చు. అలాగే నాకు పనిచేసిన థియరీ వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి అదే ప్లేస్లో అది వర్కౌట్ కాకపోవచ్చు. కాబట్టి ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్, ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ యూనిక్. ఆ సిచ్యువేషన్కి సరిపడా ఏది సూటబుల్ అయితే దాన్నే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని మేము కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు మేము ఇలా చేయి అలా చేయని చెప్పాం. నీకు ఆ సిచ్యువేషన్లో ఎలా చేయాలో, ఎలా అనిపిస్తే, ఏది బెటర్ అనుకుంటే ఇవన్నీ నువ్వు బేరీజ్ వేసుకుని అది చేయమంటావు అనమాట. సో ఈ వ్యక్తి యొక్క కోపాన్ని నేను ఇలా అంచుకుంటున్నాను కాబట్టి అతను కూడా అలా అంచుకోమంటే అంచుకోలేదు. ఎందుకంటే నాకు ఫీలింగ్స్ కంటే కూడా థింకింగ్ డామినేట్ చేస్తుండొచ్చు, అతనికి థింకింగ్ కంటే ఫీలింగ్స్ డామినేట్ చేస్తుండొచ్చు. అలాగే నా ఫిజిక్ ప్రాపర్గా ఉండొచ్చు, అతని ఫిజిక్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, అతనికి బీపీ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. సో అటువంటి సందర్భంలో అతన్ని నాకులాగానే అండుచుకో నువ్వు, లేకపోతే నువ్వు ఫిట్ కాదు, అన్ఫిట్ అని చెప్పడం సైకలాజికల్గా రాంగ్ అనమాట. అతని ఫ్యాక్టర్స్ బయలాజికల్, సైకలాజికల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అర్థం చేసుకుని ఈ ఏ ఫ్యాక్టర్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే విషయాన్ని అతనికి అర్థం చేసినట్లయితే దాని నుంచి డెసిషన్ అతనే తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఇలా చేయి అని చెప్తాం, కోపం వచ్చినప్పుడు ఇలా చేయని టెక్నిక్స్ చెప్తుంటాం. అలా కాకుండా కోపానికి కారణం ఏంటి, అసలు కోపం ఏంటి, కోపానికి కారణం ఏంటి, మనం ఇప్పటిదాకా చెప్పినటువంటి బయలాజికల్, సైకలాజికల్, కాగ్నిటివ్ ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకుని ఏ ఫ్యాక్టర్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏ ఫ్యాక్టర్ నన్ను బ్యాడ్గా లీడ్ చేస్తుంది అనేది తెలుసుకుని ఆ ఫ్యాక్టర్ని హ్యాండిల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కోపమైన, భయమైన, జెలస్ అయినా, బాధ అయినా ఇవన్నీ కూడా మనము హ్యాండిల్ చేసుకోగలుగుతాం. కంప్లీట్గా పోవటం అనేది ఉండదు, మనిషి తగ్గుతుంది. రైట్ ప్లేస్లో రైట్ యాంగర్ని మనం చూపించడం చేస్తూ ఉంటాం. అంటే అర్థవంతమైనటువంటి కోపం. ఏమి అర్థవంతం కాకుండా ఎక్కడ పడితే అక్కడ కోపాన్ని చూపించినప్పుడు నష్టం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా సైంటిఫిక్గా మనం ఎనలైజ్ చేసుకుని సైంటిఫిక్గా వాటిని హ్యాండిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట.